హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో బ్రేక్ఫాస్ట్ పెసరట్టును తయారు చేసుకున్నామండి. దీనికి మనం రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రే మనం ఈ విధంగా మనకు కావాల్సినంత పెసలు తీసుకొని, పొట్టు పెసలండి, ఇందులో నీళ్లు వేసేసుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ మనకి పెసరట్టు చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెసల్ని నానబెట్టేసుకోవాలి. అయితే ఈ పెసరట్టు మనకి క్రిస్పీగా కరకరలాడుతూ పల్చగా రావాలంటే కొద్దిగా బియ్యం వేసేసుకొని ఈ పెసరపప్పుతో పాటు బియ్యాన్ని కలిపి నానబెట్టేసుకున్నామంటే పొద్దున్నే రుబ్బి మనం పెసరట్టు చేసుకుంటే చాలా క్రిస్పీగా పల్చగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి పెసరట్టు. ఈ విధంగా మనం నానబెట్టేసుకున్నాము. నానబెట్టే ముందు ఈ నీళ్ళని ఒకసారి పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాము. ఈ విధంగా ఒకసారి బాగా కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి నానబెట్టేసుకున్నాము. పొద్దున్నే పెసలు ఒకసారి చూద్దామండి. చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని బాగా 2-3 సార్లు కడిగేసి నీళ్ళంతా వంచి పెట్టేసుకున్నాము. ఇలా బాగా కడిగి పెట్టుకున్న పెసల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా ఇందులో వేసుకుంటూ కొద్దిగా నీళ్లు వేసుకొని మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో రుబ్బుకుందాము. ఈ విధంగా రుబ్బుకున్న పెసరపిండిని ఇందులో వేసేసుకున్నాము. ఇలాగే మనం నానబెట్టుకున్న పెసలంతా కూడా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మొత్తం రుబ్బి పెట్టుకోవాలి. పిండి ఇంత చిక్కగా ఉండకూడదు కాబట్టి మనం మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని కొద్దిగా పలుచగా ఉండేటట్టు ఈ పిండిని కలుపుకోవాలి. పిండి పలుచగా ఉంటే పెసరట్టు చాలా క్రిస్పీగా పలుచగా వస్తుంది కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం 2 రోజులు కూడా దీన్ని ఫ్రెష్గా వాడుకోవాలనుకుంటే ఉప్పు లేకుండా, అంటే ఉప్పు ఇంతవరకు కలపలేదు పిండిలో, ఉప్పు లేకుండా మనం ఒక డబ్బాలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి కూడా పిండి పొలవకుండా బాగుంటుంది. ఉప్పు వేస్తే పులిసిపోతుందండి. కాబట్టి మనకు కావాల్సినంత పిండిని ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకొని కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం రేపు కూడా ఫ్రెష్గా వాడుకోవచ్చు. పెసరట్టు కూడా రకరకాల పద్ధతుల్లో తయారు చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ ఓన్లీ సాల్ట్ కలిపి ప్లెయిన్గా పిండి రుబ్బుకొని తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేసి పెసరట్టు వేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ 2-3 టైప్స్ ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. ఈ పిండికి తగినంతగా సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. కొంతమంది ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేస్తారండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఈ పిండిలోనే జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. పిండి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి మంచి చట్నీని ప్రిపేర్ చేసుకున్నామండి. ఇందులోకి ఎర్రకారం అయితే చాలా బాగుంటుంది. రాయలసీమ వైపు పెసరట్టులో ఎక్కువగా ఎర్రకారం తీసుకుంటారండి. దానికి తగిన విధంగా ఎండుమిరపకాయల్ని తొడాలు తీసేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కారం ఇడ్లీలోకి దోశలకు కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 వీక్ పాటు కూడా ఏం కాదండి. కాబట్టి ఇలా ఒలుచుకున్న ఎండుమిరపకాయలంతా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాము. మనం తీసుకున్న ఎండుమిరపకాయలకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పడతాయండి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవాలి. వీటిని పొట్టు తీసేసి పాయలు ఒలిచి పెట్టుకుందాము. వీటిని కట్ చేసి పెట్టుకుందాం. ఇలా వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకొని పొట్టుతో కూడా మనం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఈ సైజులో ఉండేటట్టు
ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నాము. అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఒకేసారి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వేసేసుకుందాం. ఈ విధంగా ఒకసారి రుబ్బుకోవాలి. మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా అయ్యేటట్టు వేసుకోవాలి. నేను కూడా అన్నీ ఒకసారి కలిపి వేస్తే మెదగదేమో అనుకున్నానండి. నేను విడివిడిగా వేసుకునేదాన్ని, కానీ ఒక చోట చూశాను. అప్పటి నుండి నేను ఇలా ఈజీగా పచ్చడి అన్నీ కలిపి ఒకసారి వేసేసుకొని రుబ్బేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, మెత్తగా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. రెడీ అయిపోయిన తర్వాత ఇలా మూతున్న డబ్బాలో మనం ఈ పచ్చడి వేసుకుంటే మళ్ళీ మనం మిగిలిన పచ్చడిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం పాటు కూడా ఇడ్లీ దోశలోకి కూడా వేసుకోవచ్చు. కారం దోశ అలాగే ఎగ్ దోశలో కూడా ఈ పచ్చడి యూజ్ చేసుకుంటామండి మేము. కాబట్టి ఫ్రిడ్జ్లో ఎప్పుడు మా ఇంట్లో పచ్చడి రెడీగా ఉంటుంది. ఎక్కువగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసేసుకొని అది కూడా కలిపేసి పచ్చడిలో వేసేసుకున్నాం. అంతే అండి, మనకి పెసరట్టులోకి మంచి కాంబినేషన్ కారం చట్నీ రెడీ అయిపోయింది. పెసరట్టుకి పిండిని ఈ విధంగా రుబ్బి పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం ఒకసారి పెనం తుడుచుకుందాము. ఒక గేరిట పిండిని పెనం మీద వేసుకొని పల్చగా ఈ విధంగా మనం స్లోగా స్ప్రెడ్ చేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు పైనుండి కొద్దిగా నూనె వేసుకుందాము. అట్ల కాడతో కొద్దిగా ఉల్లిపాయల్ని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు పెసరట్టుకి ఉల్లిపాయలు అంటుకునేస్తాయి. కింద వైపు ఎర్రగా కాలింది కనిపిస్తుంది కదా, ఇలాంటప్పుడు మనం ఈ పెసరట్టుని ఈ విధంగా మర్చి పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి ఎంత క్రిస్పీగా పల్చగా మనకి పెసరట్టు రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ కారం పచ్చడితో ఒక్కసారి తిని చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే అండి, మా ఈ రెసిపీ నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.